శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి చరిత్ర 2వ పేజీలోని అధ్యాయము ఓవి 16 అర్థాలు తెలుసుకుంటున్నాము. ఈరోజు 2వ పేజీలోని ఓవిల అర్థాలు. 2వ అధ్యాయం 16వ ఓవి 16 సంస్కారాలు. వైశ్వదేవము, గోదానం, సమావర్తనం, వివాహం, అంత్యకర్మ. 3వ అధ్యాయం 58వ ఓవి విషయం పంచమహాపాతకాలు. బ్రాహ్మణ హత్య, మద్యపానం, సువర్ణ చౌర్యం, గురుపత్ని గమనం, ఈ 4 పాతకాలు చేసేవారి సహవాసం. 166 ఓవి భగవంతుని పూజాస్థానాలు. ప్రతిమ, స్థండిల, అగ్ని, తేజస్సు, సూర్యమండలం, నీరు, ద్విజులు, గురువు. 4వ అధ్యాయం 19వ ఓవి పరాపశ్యంతి మధ్యమ వైఖరి. శ్వాస నుండి వెలువడే 3 రకాల వాక్కులు. మధ్యమ వైఖరి ఉచ్చారణ నుండి వెలువడే వాక్కులు. 20వ ఓవి షడ్ శాస్త్రాలు. సాంఖ్య, యోగ, వైశేషిక, మీమాంస, వేదాంతం. 20వ ఓవి షడ్ దర్శనాలు. శిక్ష, ఛందస్సు, వ్యాకరణం, నిరుక్తం, జ్యోతిషం, కల్పం. 49 మురళీలు, దేవదాసీలు. 75 వార్కరి. ఏడాదికి 2 సార్లు పాదచారిగా పండరికి వెళ్ళే యాత్రికులు. 7వ ఓవి అష్టభావాలు. స్తంభం, స్వేదం, రోమాంచం, స్వరభంగము, వైస్వరము, అశ్రువాదము, కంపము, వైవరణం. 59వ ఓవి శక సంవత్సరం 1433. క్రీశకం 1111. 8వ అధ్యాయం 11వ ఓవి నందాదీపం, అఖండ దీపం. 9వ అధ్యాయం 43వ ఓవి చాంద్రయాన వ్రతం. పౌర్ణమి నాడు 15 ముద్దల అన్నం తిని ప్రతిరోజు ఒక్కొక్క ముద్దను తగ్గించి తింటూ అమావాస్య నాడు ఏం తినరు. మరలా పాడ్యం నుండి ఒక్కొక్క ముద్దను పెంచుకుంటూ పౌర్ణమి నాడు 15 ముద్దల అన్నం తినడం. మరొక పేజీ రేపు చదువుకుందాం. సత్యనారాయణ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శాంతి శాంతి శాంతి.